మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు సహకరించడం లేదు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. 5వసారి 9 గంటల పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. మీరు చెబితేనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ధ్వంసం చేశారని ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రణీత్ రావు అలా ఎందుకు చెప్పాడో తనకు తెలియదని దాటవేశారు. మాజీ డీజీపీ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. దీంతో మళ్లీ విచారణకు రావాలని సిట్ అధికారులు తెలిపారు. మా కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. ఎస్ శ్రీదేవి, మనం చూసుకుంటే కనుక ఆ సిట్ విచారణ అయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పినటువంటి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం మొత్తం టోటల్గా ఒక కొలికి వస్తుంది అన్న దశ లోపలనే ఇప్పటికే ప్రణీత్ రావు కానీ భుజంగరావు కానీ ఆ తిరుపతన్నను కానీ విచారించిన నేపథ్యంలో ఈ మొత్తం టోటల్గా సూత్రధారి పాత్రధారులు ఎవరని కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏ1 నిందితుడిగా ఉన్నటువంటి ఈ యొక్క కోణం లోపల ఏ1గా మెయిన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావుని కూడా విచారణ చేస్తున్న క్రమం లోపల ఇప్పటికే ప్రభాకర్ రావుని 5 సార్లు విచారణ చేశారు. నిన్నగిట సుమారుగా 8 గంటల పాటు విచారణ చేశారు. విచారణ చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావు ఎలాంటి సిట్కు అయితే సహకరించట్లేదని తెలుస్తుంది. ఎలాంటి ఆన్సర్స్ను కూడా ఇవ్వకుండా ఆన్సర్స్ను దాటవేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ వ్యవహారం మొత్తం చూసుకుంటే కనుక ఆ సిట్ అధికారులు మొత్తం టోటల్గా ప్రభాకర్ రావు విచారణకు సహకరించట్లేదనే తెలుస్తుంది. అయితే దీని మూలంగానే ఇప్పటికే అయితే ఈ యొక్క సిట్ అధికారులు సుప్రీంని ఆశ్రయించారు. సుప్రీంని ఆశ్రయించాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు రిలీఫ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రిలీఫ్ని గిట రద్దు చేయాలంటూ కూడా అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. అదేవిధంగా నాంపల్లి కోర్టులో కూడా అయితే కస్టోడియల్ విచారణకు ఆదేశించాలి అంటూ కూడా నాంపల్లి కోర్టుకు వెళ్లే దిశలో ఉన్నారు. కాబట్టి అయితే ఈ యొక్క సాక్షులు బాధితులు ఎవరైతే ఉన్నారో సాక్షులు బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఆ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి ఆ స్టేట్మెంట్ని మొత్తం టోల్గా ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారణ జరిపారు. విచారణ జరిపితే కూడా దానికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ప్రభాకర్ రావు సైలెంట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే ప్రణీత్ రావు మీరు చెప్తేనే ప్రణీత్ రావు హార్డ్ డిస్కులను ధ్వంసం చేశాడని అంటూ కూడా సిట్ అధికారులు క్వశ్చన్ వేసిన నేపథ్యంలో ప్రణీత్ రావు అలా ఎందుకు చెప్పాడో నాకు తెలియదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇవంతా ఎవరు చేయించారు అనే ఉద్దేశంలో గత ప్రభుత్వంలో ఎవరైనా చేయించారా అంటే కూడా గత ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా నాకు తెలియదంటూ కూడా ప్రభాకర్ రావు అయితే సిట్ అధికారులకు చెప్తూ వస్తున్నాడు. మాజీ డీజీపీ ఎవరైతే ఉన్నారో మాజీ డీజీపీ ఆదేశాల మేరకే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది అంటూ కూడా చెప్తూ వచ్చాడు. కాబట్టి ఈ కోణం లోపల మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత సుమారు 14 నెలల వరకు ప్రభాకర్ రావు ఇండియాలో లేడు. అయితే యుఎస్లో వెళ్ళాడు. అయితే యుఎస్కు ఎందుకు వెళ్ళావు అని అడిగితే సిట్ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో ఆరోగ్యం బాగలేకనే నేను యుఎస్కు వెళ్ళాను, కానీ ఫోన్ ట్యాపింగ్ కేసుకు నాకు సంబంధం లేదు అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి సిట్ అధికారులు మరోవైపుగా ఇక్కడ ఏవైతే బాధితులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఒకరొకరుగా సిట్ కార్యాలయం నుండి ఆ ఫోన్లు వెళ్తున్నాయి, నోటీసులు కూడా వెళ్తున్నాయి. కాబట్టి రీసెంట్గా ఎంపీ బండి సంజయ్కు కూడా అయితే నోటీసులు వెళ్ళాయి. 2-3 రోజుల్లో వీళ్ళు చూసుకొని వస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వ్యవహారం మొత్తం కొలికి వచ్చే దిశగా కొనసాగుతుందని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.